నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ అనమాట ఇది. ఆ ఫ్రాక్‌కి నేను ఏ విధంగా ఫ్లవర్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను అవన్నీ చెప్తాను. అలాగే ఓన్లీ మన దగ్గర హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గ్రీషు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బ్లౌజెస్ ఉంటే చాలా ఒక ఫ్రాక్ని రెడీ చేయొచ్చు. మనకి టైలరింగ్కి బేసిక్ థింగ్స్ ఏంటేంటి అంటే స్కేలు, అలాగే చాక్ మార్కర్ అనమాట. అది చాక్ పీస్ లాగానే రాస్తుంది ఆ మార్కర్స్ అనమాట. అలాగే ఇవి మనకి మార్కెట్లో మీరు టైలరింగ్ వాళ్ళు ఉంటుంది కదా, ఆ షాప్లో అడిగితే ఇస్తారు. ఇది కాస్ట్ అయితే ఏమీ కాదు. ఈ బాక్స్ ఒకటైతే మన దగ్గర ఉంటే బెటరే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి ఏంటంటే టేప్, అందరికీ తెలుసు కదా. ఇది వచ్చేసి మార్కింగ్, ఇలా జస్ట్ మనం మార్కింగ్ చేసుకోవడానికి. అంటే టైలరింగ్ రాని వాళ్ళు ఫస్ట్ ఈ విధంగా ఒకే దాని మీద లైన్ స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా అటు ఇటు పోకుండా స్ట్రైట్గా స్టిచ్చింగ్ రావాలంటే మాత్రం అది యూజ్ చేయండి. అలాగే ఇది వచ్చేసి స్కేల్. ఈ స్కేల్ వచ్చేసి కర్వ్ తీయడానికి, అది బ్లౌజ్ రౌండ్ నెక్ వాటికి నెక్స్ దగ్గర కర్వ్ తీయడానికి అనమాట. ఇది వచ్చేసి ఇంచ్ స్కేల్, అలాగే సెంటీమీటర్లు ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట ఆ స్కేల్తో. ఇది వచ్చి సిజర్. ఇంచ్ స్కేల్ ఏంటంటే మాకెందుకంటే మేము పేపర్స్తో చేసాము, పేపర్ కటింగ్స్ చేసాము, దానికి ఇంచ్ స్కేల్ యూజ్ చేసాం అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ జస్ట్ మనకి చిన్న నాప్కిన్ టైపు ఒక వైట్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా లైన్స్ లాగా నేను స్టిచ్ చేయమంటారనమాట. అన్నీ హార్జంటల్గా, వెర్టికల్గా, అలాగే కర్వ్ అన్నీ స్టిచ్ చేయాలి ఫస్ట్. నా దగ్గర అయితే జిగ్జాగ్ మెషిన్ ఉంది కాబట్టి నేను జిగ్జాగ్ లాగా మిడిల్లో లైనింగ్ అలా ఇచ్చాను అనమాట. ఇలాగ హారిజంటల్గా, వెర్టికల్గా, కర్వ్, ఇలా అన్ని షేప్స్ లాగా మనం స్టిచ్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా చిన్న నాప్కిన్స్ టైపు, ఇది నాకు ఒక మెమరీగా ఉండాలి అని, మెమరబుల్గా ఉండాలి అని చెప్పి నేను ఇలా చిన్నవి స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడేమో ఉక్స్, అలాగే కాజా అవన్నీ ఎలా వేయాలి అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకున్న. అలాగే ఫాల్స్ దగ్గర కుడతారు కదా, అవి కూడా ఒక లైన్ వైజ్ నేర్పించారనమాట. మనకి థ్రెడ్ కనిపించకుండా ఫాల్స్ దగ్గర కొంతమంది వేస్తారు కదా, అది ఎలా వేస్తారు, ఇది ఎలా, అన్నీ కూడా నేర్పించారు. అవన్నీ కూడా నేను ఒక చిన్న పీస్ మీద స్టిచ్ చేసి ఉంచుకున్నాను అనమాట. అవి చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. నేను ఇందాక మీకు ఇంచ్ స్కేలు, సెంటీమీటర్ స్కేల్ చూపించాను కదా, దాన్ని యూజ్ చేసి మేము ఇవి తయారు చేసాం అనమాట. మిడ్డీ ఒకటి అలా కటింగ్స్ చేసుకొని మేము ఒక ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేసామన్నమాట. అలాగే మీకు ఇంకా పైన అది లంగా జాకెట్కి అనమాట, చిన్నపిల్లల లంగా జాకెట్ కోసం అని చెప్పి అది కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇందులో చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే ఇది వచ్చేసి జస్ట్ నార్మల్గా బ్లౌజ్కి, చిన్నపిల్లలకి ఇది కూడాను ఎలా చేయాలి అన్నది అలాగే కొంతమందికి షోల్డర్స్ జారిపోతుంటాయి కదా, దానికి చిన్న టిప్ ఏం కాదు, మనం కట్ చేసేటప్పుడే చాలా చిన్న టిప్ అనమాట. అది యూజ్ చేసి మనం కట్ చేసామంటే కనుక ఖచ్చితంగా మన షోల్డర్ అనేది అలా నిలబడి ఉంటుంది. ఇలా జారిపోవటం కానీ అదేం కాదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ముందు బ్లూ కలర్ చూపించాను కదా, ఆ ఫ్యాబ్రిక్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్రాక్ వచ్చేసి అదే బ్లౌజ్ పీసెస్తో స్టిచ్ చేసిన ఫ్రాక్ అది. ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. 5 మీటర్స్ ఎంతో తెలియదు, అలాగా కాస్ట్ ఐడియా అయితే లేదులేండి. మీకు ఒకవేళ కావాలని అంటే మీషోలో అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి నేను చాలా అది అంటే ప్రిల్స్ కాదనమాట. అది ఎలా చేస్తారో నేను మీకు చెప్తాను. జస్ట్ నేను ఒక
మనకి మిషన్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండాలే కానీ చాలా సింపుల్గా పిల్లల వరకు అయితే మనం స్టిచ్ చేయొచ్చు. బ్లౌజెస్ అవన్నీ అయితే ఒక 1 మంత్ మనం ఓన్లీ ఈ ఇంటి పని అయిపోయిన తర్వాత మనకి ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ బ్లౌజ్ వర్క్ మీద ఉంటే ఖచ్చితంగా అది కూడా నేర్చుకోవచ్చు. నేనైతే హ్యాంగింగ్స్ ఇవన్నీ స్టిచ్ చేశాను, అవి డబల్ లేయర్స్ చేశాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అనమాట. నా దగ్గర ఉన్న 2 బ్లౌజ్ పీసెస్ని ఇలాగా కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకొని ఒక 2 బ్లౌజ్ పీసెస్ని ఇలా స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది. సమ్మర్లో పిల్లలు చాలా ఈజీగా క్యారీ చేస్తారు, ఫ్రీగా కూడా ఉంటుంది, వాళ్ళకి చెమరకాయలు కానీ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. ఈ కాలర్ నెక్ అయితే చాలా బాగుంది, చాలా ఈజీ కూడాను. చాలా సింపుల్గా మనకి జస్ట్ ఫ్యాబ్రిక్ ముందు కట్ చేయకుండా ఒక పేపర్ని కట్ చేసి ఆ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసి స్టిచ్ చేయడమే. చాలా ఈజీగా ఇదైతే సూపర్గా వచ్చింది నాకైతే. మనకి ఇలా స్టిఫ్గా నుంచోవాలి అని అంటే ఆ కర్వ్ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకి మంచి కాలర్ నెక్ అయితే వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా స్టిచ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ట్రై చేయండి. అది నేను కిందని మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. మిడిల్లో డార్క్ పింక్ ఇచ్చాను, పైన కింద లైట్ పింక్ ఇచ్చి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇలా ఒక 5-6 ఫ్రాక్స్ స్టిచ్ చేస్తే అలాగా మనకి అంబ్రిల్లా కట్, ఫిష్ కట్ ఉంటుంది కదా, ఫిష్ కట్ కూడా నేను స్టిచ్ చేశాను. ఫిష్ కట్ ఫ్రాక్ కూడా, అది కూడా నేను మీకు ఒకసారి చెప్తాను. ఈ వీడియో అయితే చూసి ఈ వీడియోలో నాకు 500 లైక్స్ అలాగే 2K వ్యూస్ వస్తే కనుక ఖచ్చితంగా నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఫ్యాషన్ డిజైనింగ్ టిప్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. షార్ట్ వీడియోలో డ్రెస్ నెక్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో వీడియోస్ పోస్ట్ చేస్తాను చూడండి. చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్